హలో నమస్తే, వెల్కమ్ టు వీబీజీ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు టాపిక్ ఏంటంటే, హనుమంతుడు నిజంగా బతికే ఉన్నాడంటూ ఒక ఫోటో వైరల్ అవుతుంది చాలా రోజుల నుంచి. ఆ ఫోటో ఏంటి? ఆ హనుమంతుడు అంటే దేవుడు. ఆ ఫోటో ఏంటి? ఆ దేవుడే ప్రతిరూపంగా ఒక ఫోటోగా వస్తున్నదని చెప్పేసి ఒక ఫోటో వైరల్ అవుతుంది. అది ఏంటి? ఆ వివరాలని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హనుమంతుడు అంటే దేవుడు, రామభక్తుడు అని అందరికీ తెలుసు. ఆ హనుమంతుని ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అది ఏంటి వైరల్ అవుతుంది? నిజమా కాదా? మీ మాటలు చెప్పండి. హనుమంతుడు రియల్గా బ్రతికే ఉన్నాడు ఇంకా అంటూ ఆ హనుమంతుడు రియల్గా ఉన్నటువంటి ఫోటోని ఒకతను తీశాడని, రియల్ హనుమంతుడు ఇలా ఉన్నాడంటూ ఒక ఫోటో ఇప్పటి నుంచి కాదు, సుమారు 1998 నుంచి, అంటే 25 సంవత్సరాల నుంచి ఆ ఫోటో వైరల్ అవుతూ వస్తుంది. మొదటి 1998 నుంచి వచ్చింది ఆ ఫోటో. అయితే ఇప్పుడంటే మనకు సోషల్ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి, కానీ అలాంటి ఏమీ లేనప్పటి నుంచే ఆ ఫోటో వైరల్ అవుతూ వచ్చింది. మరి సాక్షాత్తు మన హిందువుల ఆరాధ్యదేవుడు రాముడు, ప్రతి హిందువుకి రాముడన్నా, రామ భక్తుడు హనుమంతుడన్నా చాలా భక్తితో పాటు ప్రేమ కూడా. ఎందుకంటే చాలామంది తనతో దేవుడు రాముడు కాకుండా ఆంజనేయ స్వామి నాతో ఉన్నాడు, ఉంటే నేను ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతాను ఒక నమ్మకంతో ఉంటాడు. అంటే ఆంజనేయ స్వామిని తన ప్యాకెట్లో పెట్టుకున్నట్టుగా తనతో ఉంటున్నట్టుగా ఫీల్ అవుతారు. అట్లాంటి ఆంజనేయ స్వామి ఇంకా బ్రతికే ఉన్నాడు. హిమాలయలో ఒక గుహలో ఉండడం, ఆ గుహలో నుండి ఉంటే హనుమంతుడిని ఒకతను ఫోటో తీసుకొచ్చాడు, ఇది రియల్ అంటూ ఒక కథ వచ్చింది. ఆ ఫోటో రావడంతో అందరికి కూడా కనెక్ట్ బాగా అయ్యి చాలామంది ఆ ఫోటో ఈ రోజు కూడా ప్రతి హిందూ ఇంట్లో ఎక్కడ వెళ్ళినా సాధ్యమైనంత వరకు 10 ఇళ్లలోకి వెళ్తే కనీసం 6-7 ఇంట్లో ఆ ఫోటో ఇప్పటికీ ఉంటుంది. ఇంటికి ఎదురుగానో, ఇంట్లోకి వెళ్తున్నప్పుడు లేదా బయటకు వెళ్తున్న ఎదురుగా చూడాలి, ఎవరి అభిమానం వాళ్ళది, వాళ్ళు పెట్టుకుంటారు. మరి నిజమైనా కాదా? అసలు దేవుడే లేదని వాదించే వాళ్ళు కొందరైతే, ఆ దేవుడు ఉన్నాడంటూ కొంతమంది చెప్తారు, ఎవరి నమ్మకం వాళ్ళది. అసలు అలాంటి దేవుడు లేడు, అసలు దేవుడు అంటే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకు కూడా దేవుడిని చూడడం అంత ఈజీ అయిన పనేం కాదు. అది ఒక ముక్తి మార్గం, భక్తి మార్గం, రకరకాల విశ్లేషణ ఉంది దానికి. సో అలాంటి దేవుడిని ఎవరో ఒకతను చూశాడు, ఆ చూసిన అతను ఫోటో తీశాడు, తీసిన తర్వాత వైరల్ అయింది. దీనికి ఆ ఫోటో తీసిన ఆయనను, ఆ ప్రింట్ చేసినాను వాళ్ళు 20 కూడా చనిపోయారు అంటూ కూడా ఒక వార్త వైరల్ అయింది. మరి ఆ రోజులు అంటే సరే పుంకాలుగా ఒక నోటి ద్వారా అది వైరల్ అయింది. అయితే జనం బాహ్యంలోకి వచ్చేసింది, ఆటోమేటిక్గా నమ్మారు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లోనే గుడ్డిగా ఏది పడితే అది నమ్మి ఈ మైండ్ కండిషన్ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా మరి ఆ రోజుల్లో అంతగా ఏం లేదు నాలెడ్జి, డిజిటల్ నాలెడ్జి కానీ, ఫోటోషాప్ వర్క్స్ కానీ, ఈ ఫేక్ మార్ఫింగ్ చేయడం అనేది విధానాలకి అంతగా లేని తరుణంలోనే వచ్చినప్పుడు అది ఈజీగా కనెక్ట్ అయింది. మరి ఇప్పటికైనా అది రియలా కాదా అనే ఒక ఫ్యాక్ట్ చెక్ అంటాం. అంటే అలా వైరల్ అవుతుందని ఫ్యాక్ట్ చెక్ అంటే నిజం లేదా అబద్ధం చేద్దాం. దానికి ఒక టెక్నికల్ కొన్ని మెథడ్స్ ఉంటాయి. దాని ద్వారా మళ్ళీ విచారణ చేస్తే ఇది దాంతోపాటు థియరిటికల్గా గ్రౌండ్ వర్క్, అంటే ఫిజికల్ ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం ఒక విధానం, ఆ ఫోటో ఎప్పుడు ఫస్ట్ అప్లోడ్ అయింది, ఎట్లా అయింది, టెక్నికల్గా ఎట్లా వచ్చిన విధానం, టెక్నికల్ విధానం వేరు. సో ఈ రెండో ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, వాస్తవానికి ఇది 1998 ప్రాంతంలో బెంగళూరు చెందినటువంటి సుబ్రహ్మణ్యం గారు తన కెమెరాని తన అసిస్టెంట్ ఫనీ అతనికి ఇస్తే, కావేరీ ఫోటో ల్యాబ్ స్టూడియోకి పంపిస్తే అక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఆ ప్రింట్ అయినటువంటి దాన్ని తమ క్యాలెండర్ గాను లేదా రకరకాలుగా ఫోటోలుగా వైరల్ అవుతూ వచ్చింది. ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం, ఇంతవరకే తెలిసింది. కానీ వాళ్ళు ఏంటి, మరి సుబ్రహ్మణ్యం గారే మరి ఎక్కడికైనా హిమాలయాలకి వెళ్ళాడా, హిమాలయానికి వెళ్ళి ఆయనే ఫోటో తీశాడా అంటే అది కూడా కాదని ఆ లోకల్ సమాచారం ఏంటంటే, సుబ్రహ్మణ్య శాస్త్రి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తీశారని ఒక వాదన కూడా వచ్చింది. వాస్తవానికి అవి ఏమీ కాకుండా ఆ లోకల్ సమాచారం లేదా సుబ్రహ్మణ్య శాస్త్రి కుటుంబీకులు వెళ్ళని సమాచారం ప్రకారం అది ఒక క్యాలెండర్లో మీద ఉన్న ఫోటోని ఫోటో తీసుకున్నాడు అనేది సమాచారం. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు. ఒక క్యాలెండర్, అటు ఫోటో క్యాలెండర్, గోడకున్న ఫోటో క్యాలెండర్ తను ఫోటోగా తీయడం అనేది జరిగింది అనేది ఒక కుటుంబీకులు ఆంతరికులు చెప్పినట్టు సమాచారం. మరి ఈ ఫోటో ఎక్కడిది ఆ క్యాలెండర్ మీద అంటే, వాస్తవానికి ఇది ఉత్తరప్రదేశ్లో బరేలీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దేవాలయం. ఆ దేవాలయం పేరు పురాణాతాల్ అనే ఒక గ్రామంలో, ఆ టెంపుల్లో
ఈ హనుమంతుడి విగ్రహం రూపం అలా ఉంది. వాస్తవానికి ఏంటంటే ఇది పురాతన దేవాలయం. అంటే ఆ పురాతన ప్రకారం ఆ శిల్పులు ఊహాతీతంకు కానీ, లేదా అతను ఊహించింది కానీ, లేదా శిల్పంలో తాను ఊహించుకున్న రూపాన్ని కానీ, సో అది కొంచెం మానవ రూపానికి దగ్గరగా చేస్తూ హనుమంతుడి విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఆ విగ్రహాన్ని మరి ఎవరు ఏ క్యాలెండర్ అంటే ఇక్కడ ఏంటంటే వ్యాపార రీత్యా బెంగళూరు పెద్ద టౌన్ కాబట్టి గుజరాతీలతో ఉత్తరప్రదేశ్లతో వ్యాపార సంబంధాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు చేసినటువంటి క్యాలెండర్ మార్పిడి ఉంటుంది. మనం ఏదైనా వ్యాపారం చేసినప్పుడు న్యూ ఇయర్ క్యాలెండర్ అనో డైరీలను గిఫ్ట్గా ఇస్తుంటాం. ఆ నేపథ్యంలో బహుశా బెంగళూరుకు వచ్చినటువంటి ఆ క్యాలెండర్ని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇష్టపూర్వకమనో లేదో ఎందుకు ఆ ఫోటో తీయడం జరిగిందని, ఆ ఫోటో ఆ తర్వాత వైరల్ అవుతూ ఒకదాని తర్వాత ఒకరు వైరల్ అవుతూ దానికి ఎవరికి తోచిన కథను వాళ్ళు యాడ్ చేసుకొని అతను ఈ విధంగా చనిపోయాడు, ఇటు ల్యాబ్లో వెళ్తే ఈ విధంగా వాళ్ళు కూడా చనిపోయారు, ఈ ఫోటో తీసిన ఆయన చనిపోయాడంటూ రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చిన వాస్తవం ఏంటంటే అది ఉత్తరప్రదేశ్లో బరేలీ అనే ప్రాంతం దగ్గర ఉన్నటువంటి పురాణాతాల్ అనే పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహ రూపం అది. సో కానీ అది మానవునికి దగ్గరగా ఉన్నట్టు మనిషిలా ఉండడం, సో హనుమంతుడు ఇష్టరూపం అనేటువంటి కాబట్టి అందరూ ఇష్టంగా దాన్ని నిజంగా హనుమంతుడే అని చెప్పి నమ్ముకొని, నమ్మకమే కదా మన భక్తిని కానీ ఏదైనా ఇస్తుంది కాబట్టి ఎలా నమ్ముకున్నా తప్పేం లేదు. వాస్తవానికి అది నిజమైనా కాకుండా హనుమంతు రూపం కాబట్టి పూజించడం, ధ్యానిస్తే మరి ఫలితాలు ఏ విధంగా వస్తాయనో మన భజనలు కానీ భక్తి కానీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫలితాలు ఇస్తే ఏ రూపంలో కొలిచినా కూడా దేవుడే. దేవుడు ఏ రూపంలో కొలిచినా కూడా ఆ ముక్తి భక్తి మార్గం కలుగుతుంది. సో అది ఆంజనేయ స్వామి మనం చూస్తున్న వైరల్ వెనుకున్నటువంటి కథ. విన్నారు కదండి, జస్ట్ అది ఫోటోని దేవుడే కాబట్టి మనం పూజిస్తున్నాము, అలాగే పూజించాలి అండ్ అంత భక్తి పెంచుకోవాలి. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.